వెల్కమ్ టు పద్మా రుచులు. గోంగూర ఎండు రొయ్యలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. గోంగూర, చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఎల్లుల్లి, ఎండు రొయ్యలు, కారము, పసుపు, ఉప్పు అండి. ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తానండి. ముందు గోంగూరకి ఆయిల్ వేసుకోవాలండి. పొయ్యి మీద డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేస్తారు, అలా అయితే పెద్దగా బాగోదు గోంగూర కూర. కొంచెం నూనె మనం ఎట్లా తాలింపు వేసుకుంటాం కదా, అందులో తగ్గించేసుకొని దీంట్లో వేసుకోవాలండి. త్వరగా అసలు నీళ్ళు పోయక్కర్లేదండి. చింతపండు కూడా టేస్ట్కి చింతపండు అండి, ఎక్కువ చింతపండు పట్టదు గోంగూర కూరకి. చూడండి, ఇలా కాసేపు అనేసి మూత పెట్టి తర్వాత నేను చూపిస్తాను. పెట్టుకుంటే ఇలా వస్తుందండి గోంగూర మంచిగా. ఇప్పుడు చింతపండు కొంచెం వేసుకోవాలండి, గోంగూరకి పులుపు ఉంటుంది మనం. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి 4 వేసానండి. గోంగూర కదా, కొంచెం టేస్ట్ బాగుంటుంది. పసుపు అండి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇది చిన్న స్పూనే, చూడండి సరిపోతుంది. తర్వాత రొయ్యలు తాలింపు మళ్ళీ చూపిస్తానండి. అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఇప్పుడు కొంచెం లూజుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి దింపుకొని తాలింపు వేసుకోవటమేనండి. ఇదిగోండి, కొంచెం వాటర్ పోస్తున్నాం. మనకు లూజుగా కావాలనుకుంటేనే వాటర్ పోసుకోవాలి. నూనెలో వేసుకోవాలి. కడిగాం కదండి, కొంచెం టపటప అంటాయి. కొంచెం వేగిన తర్వాత కొంచెం దీంట్లో కూడా ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి. కొంచెం బాగా వేగాలి, మంచిగా ఉంటుంది. మళ్ళీ తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఇదండి, రొయ్యలు వేగిపోయినాయి. ఇప్పుడు పసుపు, కారము, వీటికి సరిపడా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకోవాలండి. మళ్ళీ తాలింపు చూపిస్తానండి. వేగినాక దాంట్లో వేసేసి తాలింపు వేసుకోవాలి. రొయ్యలు వేసాం కదండి, ఆయిల్ వస్తుంది. ఇది సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేయొద్దు అనేసి అన్ని వంటల్లో తగ్గించుకుంటున్నామండి. మెంతులు, గోంగూర కూర కదండి, పప్పు అయినా గోంగూర అయినా వేసుకోవాలి. శనగపప్పు, అందులో అయిపోయింది చూసుకోలేదు. శనగపప్పు అండి, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, మంచిగా ఉంటుంది. ఆవాలు, జీలకర్రలు ఎక్కువ వేసుకోవచ్చు, ఆయిల్ తగ్గించుకోవాలనే. ఇదిగోండి ఎండుమిర్చి,
వెల్లుల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు పెద్దవండి ఇవి కొట్టుకున్నాను. కరివేపాకు, ఇవ్వండి రొయ్యలు దీంట్లో వేసేసుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు వీటి మీద వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది. రొయ్యల మీదే వేసుకోవాలి. చూడండి ఇలా వేసేసుకోండి. రొయ్యలకి సరిపడా తాలింపు అన్నిటికి సరిపోతాయండి. ఇదిగోండి గోంగూర కర్రీ, గోంగూర ఎండి రొయ్యలు కూర అండి ఇది. ఈ డిష్ మీకు నచ్చితే, ఈ గోంగూర కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుందండి. ఇలా నేను చేసిన పద్ధతిలో చేయండి. ముందే నీళ్ళల్లో వేయొద్దండి. గోంగూరని నూనెలో పెట్టేసి కాసేపు మూత పెట్టేసి అటు ఇటు తిప్పేసి తర్వాత చింతపండు, కారము, ఇవన్నీ ఉప్పు, పసుపు అన్నీ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని అప్పుడు కదుపుతూ ఉంటే ఇంకా మెదపలేదండి. నేను పప్పు గుత్తి పెట్టి దేని పెట్టి కూడా మెదపలేదు. ఆ కర్ర పెట్టే తిప్పాను. అలా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే గోంగూరలో పులుపు బయటకు పోదు. మనం నీళ్లు పోసి ఉడకపెట్టి ఇవన్నీ చేస్తే గోంగూరలో పులుపు పోతుంది. సరే అండి.